गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 13వ ప్రకరణం నాదానుసంధాన ప్రకరణం. నాదాన్ని అనుసంధించే ప్రకరణాన్ని ఏమంటారు? నాదానుసంధాన ప్రకరణం. అది ఏమిటా నాదం అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే ఇటువంటి యోగం చేత కూడా ఆ సమాధి స్థితిని పొందడానికి ఈ నాదానుసంధానం ఉపయోగపడుతుందన్నమాట. యావత్ క్షణం క్షణార్థం స్వరూప పరిచింతనం క్రియతే తావత్ దక్షిణకర్ణే త్వనాహతః శ్రూయతే శబ్దః. ఏవత్ క్షణం క్షణార్థం స్వరూప పరిచింతనం క్రియతే
తావతు దక్షిణకర్ణే తు అనాహతః శ్రూయతే శబ్దః. చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏవత్ అనేది ఏం చేస్తుంది? అది కాల సూచకాన్ని తెలియజేస్తుంది. ఏవత్ ఎంత కాలం, అది ఎంతకాలం, అది ఎంతటి కాలం కానీ అర్థమైంది కదా. ఇంకెంతకాలం అయ్యా నేను ఈ తపస్సు చేయాలంటారు కొంతమంది. ఎంతకాలం తపస్సు చేయాలంటే, ఎంతకాలం పని చేయాలంటే మనం అనుకున్నటువంటివన్నీ సఫలమైందాక పని చేయాలి. అలాగని ఇక్కడ కూడా ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు అంతవరకు అవసరం లేదయ్యా. ఏమి యావత్తు క్షణం, ఎంతవరకు క్షణం. ఆ క్షణం అంటే ఎంత? అలా కళ్ళు మూసి కళ్ళు ఎత్తే క్షణం అయిపోద్ది, అర్థమైంది కదా. ఇంకా కాకపోతే క్షణార్థం, ఇంకా అర్ధక్షణం. క్షణార్థం అంటే ఏమిటి? అర్ధక్షణం, సగం అనమాట. సగం క్షణమైనా సరే ఏం చేయాలి? స్వరూప పరిచింతనం. స్వరూపం అంటే ఏమిటి? తన నిజస్వరూపం అన్నమాట. భగవంతుడి దగ్గరికి ఒకసారి వెళ్ళామంటే ఇవా నిజస్వరూప దర్శనం అంటారు. ఎక్కడికైనా దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈరోజు నిజస్వరూప దర్శనం. ఎందుకంటే ఆ రోజు అలంకారాలు ఏమీ ఉండవు. అలంకారాలు అంటే ఏమైపోదు, కప్పేస్తాయి. అలంకారాలు లేవనుకో అది నిజరూప దర్శనం అంటారు. ఏమి ఇవాళ దేవుడి యొక్క నిజరూప దర్శనం. అలాగని ఆ దర్శనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నిజస్వరూపాన్ని చూస్తేనే మన నిజస్వరూపం అవగతం అవుతుంది, అర్థమైంది కదా. కాబట్టి ఆయన నిజస్వరూపాన్ని కూడా అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి నిజరూపం కూడా శుక్రవారం ఎప్పుడో చేస్తుంటారు నిజరూప దర్శనం. ఆ ప్రకారంగా ఇక మందగోర ఏం చెప్పారు ఆచార్యుల వారు? అయ్యా స్వరూప చింతనం. స్వ అంటే ఇతరులు కాదు, ఇది స్వార్జితం అంటే అర్థం ఏంటి? ఇతరులు ఎవడు దీనికి ఆర్జించినప్పుడు ఎవడు సహాయం లేదు, నా సాధ్యం అంటాడు. ఇది స్వార్జితం అంటే తను ఆర్జించిన దాన్ని ఏమంటారు? స్వార్జితం అంటాడు. అలాగనే ఈ స్వశబ్దం ఏమిటంటే తనది అనమాట, తన స్వరూపం అది. ఇంకొక స్వరూపం చింతనగా చెప్పలేదు ఇక్కడ. ఏ స్వరూపం చెప్పారు? తన స్వరూప చింతన ఉండాలి, అది చెప్తున్నారు. స్వరూప చింతనం, తన యొక్క రూపము, ఆ నిజస్వరూపాన్ని అదేమిటది? అదే తన యొక్క నిజస్వరూపమే బ్రహ్మము. అర్థమైందే కదా. అన్నిటికైనా బట్టబయలు ఏమిటంటే బ్రహ్మమే బట్టబయలు, కానీ కనబడదు, అర్థమైందా? అదంతా బట్టబయలే. నీ బండాసనం వల్ల బట్టబయలు అంటారు కొంతమంది. అలాగే బ్రహ్మస్వరూపం అంతా, బ్రహ్మస్వరూప బండాసారం అంతా బట్టబయలే. కానీ బట్టబయలైనా దాన్ని అప్పుడప్పుడు ఇది గుహ్యం అంటూ ఉంటారు, అర్థమైంది కదా. ఎందుకంటే అది ఆ యొక్క ఆవరణ ఉన్నప్పుడు కనపడదు. అందుచేత గుహ్యాద్గుహ్యతరం మయా, ఏమి గుహ్యాద్గుహ్య తరం మయ, నా చేత గుహ్యం అన్నిటికంటే గుహ్యమైంది నీకు చెప్తున్నాను అన్నాడు. అర్థమైంది? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇంకో దగ్గర గుహ్యాద్గుహ్యతరం మయా. గుహ్యాలు అన్ని వస్తువులు చాలా ఉంటాయి, గోపనీయ వస్తువులు లోకంలో. అన్నిటికంటే గుహ్యమైంది నీకు చెప్పేస్తున్నాను. నీకు ఎందుకు చెప్తున్నాను? నాకు రెండు సంబంధాలు ఉన్నాయి, కానీ ఒక సంబంధం నాకు ముఖ్యం. ఒకటి నా మేనత్త కొడుకు, అర్థమైందా? రెండవది భక్తుడు. నేను దీన్ని చూసి చెప్తున్నాను నీకు. అందుకే నీ అంత భక్తుడు నాకెవడో లేడు. ఎందుకు? ఆయన స్వయంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ, భక్తోసిమి అన్నాడు. చూశారా? ఆయన నోటితో రావాలి, మనం పలికించుకోవాలి. మన దృష్టిలో కృష్ణ నీ భక్తుడే అంటాం, కానీ ఆ భక్తి ఎంత ఉందో ఆయనకే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? ఆయన సెలక్షన్ చేయాలి కదా. ఇంటర్వ్యూలు ఎవరు సెలక్షన్ చేయాలి? మనమేమో చెప్తాం ఇంద్రుడు చంద్రుడు సెలితేట అక్కడ. ఆయన సెలక్షన్ చేస్తేనే మనకు వస్తాయి ఇంటర్వ్యూ. అందుకే ఇప్పుడు కృష్ణుడి ఇంటర్వ్యూలు ఏమవ్వాలి? మనము సెలక్షన్. అలా సెలక్షన్ చేస్తే
గెలిచాడు ఎవరు? అర్జునుడు. అందుకే భక్తోసమే ప్రియోసమే రహస్యం ఏతత్తు ఉత్తమం అన్నాడు. ఉత్తమమైన రహస్యాన్ని నీకు చెప్పిస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు చెప్పించేస్తే ఆయన నిజరూప దర్శనం ఆయనకి అయింది. 2 దర్శనాలు ఆయనకి అయింది. ఒకటి ఈ నిజరూప దర్శనం కూడా చూశాడు. ఎవరిది? కృష్ణ పరమాత్మ. నిజరూప దర్శనం స్వయంగా చూడలేదా? చూశాడు. దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అనేసి విశ్వరూపమంతా ఏమిటది? నిజరూప దర్శనం. ఎవరిది? కృష్ణుడి నిజరూప దర్శనం. ఈ తర్వాత ఆయన నిజరూప దర్శనం చేసుకున్నాడు. ఇది 2 ఇక్కడ 2 ఉండాలా? అది నిజంగా ఉండాలి, ఇది నిజంగా ఉండాలి. అందుచేత ఎవడైతే ఈ స్వరూప చింతనాన్ని దీనిని ఏమిటి చక్కగా స్వరూప చింతనం అంటే ధ్యానించడం కానీ, ఆలోచించడం కానీ, మననం చేయడం కానీ, ఇది స్వరూప చింతన. అదే కదా స్వరూప చింతన అంటే ఏమిటి? స్వస్వరూపానుసంధానం. స్వస్వరూప పరిచింతనం. పరిచింతనం అంటే అనుసంధానం. అదే ఏమిటా? పరితః అన్ని విధాల చింతించడం అన్నమాట. అందుకనే శంకరాచార్యులు వరిపిక చూడమని ఏమన్నారు? ఏమిటయ్యా అసలు భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీతి అభిధీయత అని చెప్పేశారు. ఎన్నో భక్తున్న భక్తికి సాధనాలు ఎన్నో ఉన్నాయి, 1 2. అందుచేత అనేకమైన సాధనాలు భక్తికి ఎన్నో ఉన్నాయన్నమాట. లోకంలో అన్ని చాలా ఉన్నాయి. కానీ అందులో ఏమిటి? స్వస్వరూపానుసంధానమే నిజమైన భక్తి అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ఇక్కడ చింతనం చేసుకోండి. అన్ని చింతనాలు చేసుకున్నా ఏ చింతనం ఉండాలి ప్రతి వారికి? ఈ అన్ని చింతనాలు కష్టం, ఈ చింతనమే సుఖం. ప్రతిదీ చింతించాలంటే దొరకరు వాళ్ళు. అర్థమైంది కదా? కాసేపు కనపడతారు, తర్వాత కనపడరు. అర్థమైందా? కనబడిపోతే ఏడుపు, కనబడితే నవ్వు. అర్థమైంది కదా? మరి ఇప్పుడు కొంతమంది పోయాడో ఏదో 10 నిమిషాలు కనపడండి ఆ దేవుడు ఎంత మాయిగాడండి, 10 నిమిషాలతో కనే ఆఖరికి ఆయనకి మా ఇద్దరిని పుట్టించాడు కాబట్టి ఆయన మాయిగాడయ్యాడు. అర్థమైంది కదా? ఆయన మాయిదారి ఎందుకు అయ్యాడు? మాయం దదాతీత మాయిదారి. కాబట్టి అందుచేత ఈ ప్రకారముగా మనం అంటామా లేదా? అంటాం. ఒకరోజు వేసారిపోతాం, ఎందుకో ఇలాగైతే రేపటి నుంచి నీకు నేను ధ్యానించను పొమ్మంటాం. నువ్వు ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటాడు ఒకడు. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా అన్నీ దేవుడికే. ఆయన ఎన్నైనా ఏం పర్వాలేదు, ఎన్నైనా అలా చూస్తూ ఉంటుంటాడు. ఆయన పని అది పని. అందుచేత అన్ని చింతనాలు కొంచెం కష్టం అన్నమాట. అర్థమైంది కదా? కృష్ణుని బాగా చూస్తూ ఉన్నాం, మధ్యలో కట్ అయిపోద్ది. రాముడిని చూస్తున్నాం, కట్ అయిపోద్ది. కట్ అవ్వడం ప్రకృతి సహజం, అతుక్కోవడం మన సహజం. ఏమంటారు? అది ఇప్పుడు కట్ చేస్తుంది ప్రకృతి. ఎప్పుడు ఏదో ఒకటి కట్ చేసి పారేస్తుంది. దానికి అది అలవాటు. దానికి ఏది కనబడినా 2 ముక్కలు చేయాలి. దేనికి? ప్రకృతికి. అప్పుడే కదా మళ్ళీ కొంటాము పాడా. 2 ముక్కలు కాలేదనుకోండి, ఒక వస్తువు కొంటాం ఏంటి? సచ్చినా కొనమన్నమాట. ప్రకృతిలో ఎప్పుడు ఎలా బతుకుతారు? మనుషులు బతకాలా, ఫ్యాక్టరీలు పెట్టాలి. అందుకే మొత్తం అన్ని సంవత్సరానికి ఇన్ని ఉంటాయి. ఒక్కటి పండగ నాడు చిన్నప్పుడు పండగప్పుడు ఏంటి ఆ వెనకదరా నీకు కుప్పలు పోసేస్తారు పనికిరానివన్నీ. అర్థమైందా? సంవత్సరానికి ఒకసారి తీయడం అన్నమాట ఇది. ఎందుకంటే ఆ రోజులు ఎవరికి ఖాళీ అది. ఆ ప్రకారంగా ఇప్పుడు అంతే పని వాళ్ళు అందరూ పెట్టుకుంటారు, ఏ రోజుకి తీసి పారేస్తారు. ఆ బాధలే. అందుచేత చెప్తున్నారు. అందుచేత ఏ చింతన అయినా కష్టం. కానీ ఏ చింతన సుఖం మనకి? స్వరూప చింతనే సుఖం. కానీ అదొక్కటే కష్టం మనకి. తక్కినవన్నీ సుఖమే. ఏది మనకి శాంతినిస్తుందో, ఏది అరచేతిలో వైకుంఠాన్ని చూపెడతాదో, ఏది మోక్షం కరతలా మలకమో అదే కష్టం. తక్కినవన్నీ అంతైనా బావింది తోమి చేసి చదివమన్నా కష్టపడి అదొక ప్రకృతి యొక్క అట్రాక్షన్. అది అర్థమైంది కదా? అది లేకపోతే అవదు. అందుచే ఈ అట్రాక్షన్ పెట్టుకోండి వద్దని చెప్పలే, కానీ ఆ అట్రాక్షన్ ఇటుపక్క కూడా తిప్పుకోమంటున్నాడు భగవంతుడా. అందుచేత ఏం చెప్పాడు? స్వరూప పరిచింతనం.
141 శ్లోకంలో నడుస్తుంది. స్వరూప పరిచింతనం అర్థమైంది కదా. అది ఇప్పుడు ఈ స్వరూప పరిచింతనం ఏంటి? తన స్వరూపం. తన స్వరూపం ఏమిటంటే మీ అందరికీ చెప్పిస్తారు. ఏమిటి? నేను ఆత్మను. ఇదేగా తన స్వరూపం. అది తన స్వరూపం. ఇంకేడి తన స్వరూపం పేరేమిటి? మీ స్వరూపం పేరంటే అది చెప్పాలా. మీ పేరు ఏమిటంటే మన పేరు చెప్పాలి. రెండు ఉన్నాయి మనకి. లోకంలో వాడికి ఈ పేరు, మనకి లోపట ఉన్న పేరేమిటి? అంతర్వాహిని పేరు అది ఆత్మ. బహిర్వాణి పేరు ఏమిటి? ఎవరి పేరు వారికి ఉండాలి. ఎవరి పేరు అడిగి లేకపోతే అందరూ ఆత్మ ఆత్మ అంటే మొత్తం ఆధార్ కార్డులన్నీ ఆత్మలు అయిపోతాయి. అది ఎవడు ఇప్పటికే గోల్మాలు అయిపోతున్నాయి. అర్థమైందా? అవి గోల్మాలు అవుతున్నాయి. ఫోటోలు పెట్టారు. రేపు రూపం ఎందుకు దండగా నామంతో సరిపోలేదా? ఇది మన పుట్టి నుంచి రూపాయలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఇప్పుడే వచ్చినాయి రూపాయలు. ఈ మధ్యలోనే రిజిస్టర్ అక్కడ ఇక్కడ. ఎందుకంటే నామాలతోనే తారుమారు అయిపోతున్నాయి కాబట్టి రూపాయలు తారుమారు తర్వాత ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వచ్చింది. అర్థమైందా? చదువుకోడు దరిద్రాలకి అందుకోటి ఉపాయాలు. సరే, ఆ విధంగా తన స్వరూపం ఏంటి? ఆ పరమాత్మ స్వరూపం. అప్పుడు మనం ఏం చింతన చేయాలి? ఇప్పుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ఆ బ్రహ్మమే నేనే ఆ బ్రహ్మము. అర్థమైంది కదా? ఈ చింతన. అన్ని చింతనలు చేసుకోండి, వద్దని చెప్పలేదు, మీకు ఏది కావస్తుంది. కానీ ఈ చింతన ముఖ్యమని పెట్టుకోవాలి అందరూ కూడా. ఈ చింతనకి ఏమిటంటే ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ. తక్కిన చింతన ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. అంటే ఉన్న వాస్తవం చెప్తున్నా. తర్వాత ఏమి ఇప్పుడు నేను ఖర్చు పెట్టదు మీకు చెప్పలేదు, అది రాబడి లేదు కాబట్టి ఎందుకు ఖర్చు అనుకోవద్దు, పెట్టుకోండి వద్దని చెప్పలే. కాబట్టి 10 మంది ఖర్చు పెడితే కదా ఏమైనా 10 మంది బతుకుతారు. లేదా ఎలా బతుకు చెప్పండి. లోకల్ బతుకోడు చూడాలి కదా, మన బతుక. అందుకని అదే పెట్టాడు చింతన ఎక్కువ. కాబట్టి ఆ చింతనతో ఉండకో. ఇప్పుడు ఏం చింతన ఉండాలి? అది చెప్తున్నాడు. స్వరూప పరిచింతనం. ఈ చింతన ఏమిటంటే ఒక క్షణం 10 నిమిషాలు. మరి ఈ క్షణం అంటే అంత తక్కువ. ఎక్కడ కూర్చొని సర్దుకునేసరికి అయిపోద్ది. అందుచేత ఇంక లోన దిగేసరికి గంట పడుతుంది. కూర్చున్న కళ్ళు ముయ్యాలి, అది ముయ్యాలి, ఇది ముయ్యాలి, చెవులు ముయ్యాలి, నోరు ముయ్యాలి, అన్నీ ముయ్యాలి కదా. ఈ మూసుకోవడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అందరూ అలా చెప్పారు. అందుచేత అది ఎలాగా? క్షణం. ఆ ఒక్క క్షణం కానీ అర్ధ క్షణం కానీ చేస్తే ఏమవుతప్పుడు? తావతు దక్షిణ కర్ణేతో. ఆ దక్షిణ కర్ణం, ఆ కుడి చెవి యందు ఏమి? అనాహత శబ్ద శ్రూయతే. అనాహత శబ్దం శ్రూయతే. అనాహత శబ్దం. అనాహత శ్రూయతే శబ్ద అంటే అనాహత శబ్ద శ్రూయతే. అనాహత శబ్దం అనేది వస్తుంది చక్కగా. అనాహతం అనే ఒక ధ్వని చక్కగా ఎలాంటిది? ఆ ధ్వని ఎలాంటిది? సూక్ష్మ ధ్వని. అది ఇప్పుడు ఇక్కడ డబ్బా కొడతాం ఏమిటి? అలా ధ్వని రాదు. అర్థమైంది కదా? ఇవన్నీ ఇక్కడ వేస్తే చాలు, మొత్తం అంతా ఇక్కడి నుంచి అంతవరకు వినపడుతుంటుంది. ఇది ఆడ వినపడదు. అర్థమైందా? మళ్ళీ ఆ ధ్వని లాంటి ధ్వని కూడా కాదు. ఇది ఈ ధ్వని వేరు. ఇది ఈ ధ్వని వేరు. అది అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఎంతోమంది ఆ ధ్వనులు వినపడుతున్నాయని చెప్తుంటారు. ఏ పని చేసినా ధ్వని వినపడుతుంది. అంతగా వాళ్ళు ధ్యానం చేసేసారు, చింతన చేసేసారు. అందుకనే వినపడుతుంటుంది వాళ్ళకి. నీకు వినపడిందా? నాకు వినపడదు. అయితే నువ్వు ఇంకెక్కడో ఉన్నావులే అంటారు. అర్థమైందే? వినపడిపోతే ఎక్కడో ఉన్నట్లెక్క అంటారు. సరే, ఆ ధ్వని మనం వస్తుంది అన్నమాట. అందుకే ధ్వనులు వస్తాయి. ఇంకా ఇంతకన్నా ధ్వనులు కూడా వస్తాయి. ధ్యానం చేసేటప్పుడు టింటినిట్ అంటే నేను 10 ధ్వనులు ఇచ్చినాడు దశవేదనాథాలని. అర్థమైంది కదా? అవి కూడా వస్తాయి ఆ ధ్వనులు. అన్నిటి ధ్వనుల కన్నా ఈ అనాహత ధ్వని అనేది కొంతమంది ప్రాణాయామం చేసి చక్కగా అలా పెట్టుకొని కొంతమంది ఆ విధంగా ఉంటుంటారు. అది ఆ యోగ సాధన అంతా మనకు పనికి వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇది. అందుకనే మరి ఇంకా అక్కడ ఇక్కడ లేకుండా చెప్పాడు స్వరూప చింతనం. అది మన యొక్క స్వస్వరూపాన్ని చక్కగా చింతిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు అనాహతం అన్నటువంటి ధ్వని అన్నమాట. ఇక ఆ ధ్వని వల్ల మనకు కలిగినటువంటి విశేషాలన్నీ కూడా ఈ 145వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. సిద్ధారంభ స్థిరత విశ్రమ విశ్వాస బీజ శుద్ధీనా ఉపలక్షణం హి మనసః
పరమం నాదానుసంధానం చెప్తున్నారు. సిద్ధారంభ స్థిరత విశ్రమ విశ్వాస బీజ శుద్ధీనాం ఉపలక్షణం హి మనసః పరమం నాద అనుసంధానం చెప్తున్నారు. దానివలన ఇంతకుముందు మనం చేసినటువంటి ఏదైతే అనాహత ధ్వని అన్నటువంటిది ఏర్పడుతుందో అది దానివలన హి నిశ్చయపూర్వకముగా ఈ ప్రకారముగా చెప్తున్నారు. పరమం పరమం నాదానుసంధానం ఇది ఎలాంటిది? పరమం శ్రేష్టమైనటువంటిది అన్నమాట. అటువంటి నాదాన్ని అనుసంధానం. మనకు ఒక నాదము ఉత్పత్తి, అదే నాదం అంటే అనాహత నాదం అని పేరు పెట్టారు. ఆ హృదయాకాశంలో అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, సహస్రార చక్రం అన్నీ ఉంటాయి కదా. అనాహత చక్రం ఎక్కడ ఉంటుందో హృదయంలోనే ఉంటుంది. అర్థమైందా? సరే, ఎక్కడైతే వినబడి నీకు చెవిది నిలబడినా హృదయం నిలబడినా ఎక్కడో దగ్గర మన లోపల శబ్దం బయటికి వినబడదు కాబట్టి ఎక్కడైనా వినబడినా పర్వాలే. ఏమంటారు? అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి కొంతమంది అక్కడ ఇక్కడ కాకుంటే ఎవరికైనా దేవుడు దాన్ని పెట్టి చూసుకుని అలవాటు అయిపోయింది కదా. ఏమంటారు? ఇలా అనుకోవడం ఆ హృదయం. అందుకని భగవంతుడు కూడా హృదయంలో ఉన్నాడని చెప్తూ ఉన్నాడు కదా. అందుకని ఏదో ఒకటి సెలక్షన్ చేసుకోవాలి. ఇంట్లో అన్నీ ఉండున్నా ఇంటి యజమాని దగ్గర కూర్చొని అలవాటు అనమాట. అలాగా భగవంతుడు అంతా ఉన్నా ఆయనకు హృదయాకాశం సింహాసనం అనమాట. సరే సరే, ఆ ప్రకారముగా పరమం శ్రేష్టమైనటువంటిది నాదస్య అనుసంధానం, నాదానుసంధానం, నాదం యొక్క అనుసంధానాన్ని చక్కగా ఇది ఎలాంటిది? అది మంచి మనోహరమైనటువంటిది. ఆ నాదం మనస్సుని హరింపచేసేది అనమాట. నాదం అనేది ఏంటంటే మనస్సుని చక్కగా హరింపజేస్తుంది. అందుచేత హరింపచేయడం ఆ యొక్క నాదంలో ఈ మనస్సుని లగ్నం చేయిస్తుంది. అందుకనే అది మనోహరుడు అంటే ఏమిటండి? మనస్సుని హరించేవాడు. అందుచేత ఇది శ్రేష్టమైనటువంటిది అయిందనమాట. ప్రకృతిని హరించేది ప్రకృతి శబ్దాలు ఉంటాయి. ఇది పరమాత్మని మనకి ఈ మనస్సులో ఉన్నటువంటి దేవతాన్ని హరింపజేస్తుంది కాబట్టి ఇది శ్రేష్టమైంది, మనోహరమైనటువంటిది. అటువంటి నాద అనుసంధానం ఆ యొక్క అనాహత సూక్ష్మ శబ్దమనే ఏం చేయాలి అది చెప్తున్నారనమాట. ఈ ప్రకారముగా అది వింటూ ఉంటుంటాం. ఆ శబ్దాన్ని మనం ఏం చేస్తాం? వింటూ ఉంటాం. దేని ద్వారా అది అప్పుడేమిటి మనసు యొక్క పరిస్థితి చెప్తూ ఉన్నారనమాట. శబ్దాన్ని మనం వింటూ ఉంటాం కదా. శబ్దం వచ్చినప్పుడు బయట శబ్దానికి కూడా ఒకసారి మనసుతో తన్మయ అయిపోతాయి. కానీ ఆ శబ్దం తన్మయత్వం స్థిరం ఉండదు. ఏమంటారు? అదే అస్థిరం. అందులో అనేక విధాలైన రూపాలు అవి ప్రత్యక్షాలు. ఇది స్థిరం. అందుచేత అది చెప్తున్నారు ఇప్పుడు. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుసంధానంతో కూడినటువంటి మనసః మనస్సు, అటువంటి మనస్సు యొక్క చెప్తున్నారు ఇప్పుడు. ఏమిటయ్యా అంటే ఆ మనస్సుకి ఒకటి సిద్ధ్యారంభ. అది అప్పుడు ఈయనకి సిద్ధి, చక్కని సిద్ధి. ఎందుకు సిద్ధి? ఈయన ఏం చింతన చేశాడు? స్వరూప చింతనాన్ని చేస్తూ ఉన్నాడు. దానిలో ఏమైపోయింది? ఈ యొక్క అనాహత శబ్దం అనే ధ్వని ఉత్పన్నమైంది. అందుచేత ఇతనికి సిద్ధి సిద్ధి. ఆ సిద్ధి ఏమిటి అంటే చక్కగా మనకి తన లక్ష్యమైనటువంటి పరమాత్మను మనం అనుసంధానం చేసుకొని ఆ భావాన్ని దృఢంగా పొందడానికి ఈ నాదం వల్ల మనకి ఒక లాభం ఉందన్నమాట. అది ఆ నాదం ఏం చేస్తుందంటే మనస్సును లయింపచేస్తుంది. అందుచేత
ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అంటే ఆ పరమాత్మ యొక్క దృఢమైన అపరోక్ష జ్ఞానమే సాక్షాత్కారం. సాక్షాత్కారం ప్రయోగించడం ఒక సహజ ధర్మం, అర్థమైంది కదా. అది ఎవడైనా వచ్చి మనకు అడుగుతారు ఆత్మ సాక్షాత్కారం అయిందా అంటాడు. ఏమి అయిందంటే వాడితో ఒక బాధ, అవలేదంటే ఇంకో బాధ. అవలేదంటే ఎంతకాలం 60 సంవత్సరాలు పెట్టి కూర్చొని ఇంకా మీకు కాలేదంటే ఏం మనుషులు అంటాడు. అయిందంటే ఎలాగైందో చెప్పు అంటాడు. ఇదే అనమాట. నన్ను చూసినట్టు అయిందా అంటాడు. అలా కాలేదంటే నీకు కాలేదు బొమ్మ అంటాడు. ఆయనే సిద్ధం చేయడు, ఇంకా ఆయనకే రాద్ధాంతుడు, ఆయనే సిద్ధం చేయగలడు. కానీ మనకేమిటంటే అటు ఇటు మనస్సుని కదిలి ఊగించడానికి ఆలోచన, అంతేగాని నీకు మనసు నీకు ఎలా కనబడిందంటే ఆయన రెప్పలేడు. అలా ఉంటుంది పరిస్థితి. అందుచేత మన బుద్ధిలో సిద్ధి కావడమే ఏమి ఇంకొకటి లేదు, ఇదంతా పరమాత్మ యొక్క తత్వమే అని ఆ స్వరూపమే నేను అని దృఢాపరోక్ష జ్ఞానం అంటే అది అనమాట. ఈ గాలేసిన ఓక్కొంట మూడు ఎలాగైతే కదలదో, ఆకులుంటేనే చెట్టు కదులుతుంది, మూడు ఇంత తెగ్గొడితే ఇంకేం కదులుతుంది. గంటకి 2000 కిలోమీటర్లు గాలి వచ్చిన దాన్ని ఏం చేయలేదు, అర్థమైందా. చెట్టు ఇక్కడ కొట్టేసాం అనమాట, ఇంత ముక్క ఇంకేం చేద్దా గాలి. అది ఉంటేనే ఊగి పటపట్లాడడానికి, ఇది ఊగేది పోడా, దాన్నే దృఢాపరోక్ష జ్ఞానం అంటారు. ఎన్ని గాళ్ళు వచ్చినా ఆ ఎండిపోయిన మూడో పండిపోయిన మూడో అంత మూడులాగా చేసుకోవాలి అన్నీ మన మనస్సుని. అది ఆ విధంగా అది చెప్తున్నాడు. ఈ శబ్దం తెలుసు మనస్సు ఏమిటి, సిద్ధ్యారంభ. అది ఆ పరమాత్మేంద్ర లయం చేయట్లో మనకి ఏమి త్వరలో ప్రాప్తించినటువంటి ఒక సూచన అన్నమాట. దీనివల్ల ఈ యొక్క శబ్దం ఎవడైతే బాగా వింటూ ఉన్నారో లోపట, ఇంకా మనం ధ్యేయం ఏమిటి, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి కదా. ఆ సాక్షాత్కారం త్వరలో లభిస్తున్నట్టు సూచన అన్నమాట, అర్థమైందా. మనకు కొన్ని బాక్యం అంటారు కదా, వీరింటి ముందు కాకి అరుస్తుంటే ఒక సూచన అన్నమాట. తొందరగా మన ఇంటికి ఈరోజు ఎవరో వస్తారు కాబట్టి సామాన్లు తెచ్చుకోవడం మంచిది, బజార్కి వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకుంటే ఎక్కడ వర్షం వస్తుందని ముందే తెచ్చేసుకుంటారు కొంతమంది సామాన్లు. ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నవాడు. అదే అరిస్తేలే, అది అరిస్తే నువ్వు సామాన్కి వెళ్ళాలంటాడు ఇంకోడు. కానీ 100కి 60% ఏమంటారు, కాకి అరిస్తే బంధువులు వస్తారంటారు లేదా. మరి అది అరిస్తేనే బంధువులు, ఇది అరిస్తే రాడు, అసలు వస్తాడు. కాదు, అది అరిస్తే నమ్ముతున్నారు కదా, ఇది అరిస్తే ఎందుకు నమ్మకూడదు. అదే ఇప్పుడు తోలు వెళ్తున్న పిల్లి కనబడింది దానికి అయిపోయింది మన పని, వెనక్కి వచ్చి కాలు కొడుకుంటారు లేదా. నేను కాలు కొడుకొని వెళ్తే ఆ దోషం పోతుందని ఇంకేమీ లే. ఇప్పుడు పిల్లి కనబడింది అనుకో, ఎప్పుడైనా పోతాడా, సచ్చినా పోడు. మళ్ళీ ఇంటికి వచ్చి వాడికొచ్చి కాలు కొడుకు దేవుడికి దండం పెట్టి మళ్ళీ వెళ్తాను. మళ్ళీ పిల్లి కనబడింది అనుకో, మళ్ళీ కడుక్కొని పోయి. అదే ఇది మంచిదే. ఇది అలాగనే మనం వెళ్ళేటప్పుడు మనకి ఏదైనా వాసన తగిలింది అనుకో, మళ్ళీ ఏం చేయాలి, మనసును కడుక్కుంటూనే ఉండాలి. ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళకపోతుంది మనసు, టక్కుని ఏదో వచ్చి పడిందో దానిలాగా అపశకునం, ఏదో ఒక వాసన, దుర్వాసన, ఏదో ఒక వాసన. దుర్వాసన అంటే ఏమీ లేదు, ఏదో ఒకటి ప్రకృతి సంబంధమైన వాసనలు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వాసన కడుక్కోవాలి, దాకా అది అనమాట. ఇది కడగం పోతూనే ఉంటుంది, ఎన్ని ఒకసారి కడుక్కోవచ్చు సాయంకాలం అని. అలా కాకుండా అందుకు చెప్తున్నారు, ఇవేమిటి ఆ పరమాత్మని పొందడానికి సూచన. ఇంకా స్థిరత రెండవది ఏమిటి, ఒకటి సిద్ధారంభం కలిపడం, రెండవది ఏమిటి స్థిరత అన్నమాట. ఇప్పుడు అది స్థిరత అంటే ఏంటి, ఆ శాంచల్యాన్ని విడుతుంది. ఈ నాదం నంది దానికి లోపల ఏదో దొరికింది అనమాట, అర్థమైంది కదా. ఆ దొరికింది కాబట్టి ఇంక ఈ బాకీ విషయాలు మనస్సుని పోనివ్వదు, అర్థమైందా. బాకీ విషయాలు ఇంత రుచి ఉండదు, వదిలిపెడితే వదిలిపెట్టడానికి రుచి ఉండదు. ఇంకా పనిలే అయ్యా కానీ ఆయన ఇస్తారు, 5 ఖర్చు అయిపోతుందా, 10,000 అయిపోయినాయి పర్లేదు అంటాడు. ఎందుకో నీది రుచి పడింది, అది లేనోడు ఆగు అంటాడు అక్కడ, అర్థమైంది. అంటే ఆగమని చెప్పాలి, మరీ అంత కాదు, అంతా దానికి ఇది ముఖ్యంగా దీని మీద రుచి పడింది,
అందుచేత స్థిరత అనమాట. స్థిరంగా ఉండడానికి ఇది ఒక సూచన. ఏది? ఆ నాదానుసంధానం. అది అది చెప్తున్నాడు. ఇంకా ఏమిటి దానికి? విశ్రమ, మంచి విశ్రమ అనమాట. విశ్రమ అంటే అబ్బా తిరిగి ఎన్ని దగ్గర తిరిగి అలసిపోయినా ఆ గుడిలో ఏముంటుందో, ఈ గుడిలో ఏముంటుందో, ఆ దేవుడి దగ్గర ఏముంటుందో, ఆ నదిలో ఏముంటుందో, ఈ కొండలు ఏముంటుందో, అర్థమైందా? ఈ సముద్రంలో ఏముంటుందో, ఆ బండలు ఏముంటుంది, ఈ పుట్టలు ఏముంటుందో, ఒకటే మనకి. అరిచి అన్నిటికన్నా ప్రీతమైన ఈ అనుసంధానమైన శబ్దం వచ్చింది కదా, విశ్రాంతి అయిపోయింది. అంటే ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? అది స్థిరత. ఇంకా ఏమిటి? విశ్వాసం. అర్థమైంది కదా? అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, నేను ఇదే మార్గం సరిపోయిందని టెస్ట్ చేసుకుంటుంటారు చాలామంది. 4 నెలలకు 6 నెలలకి వచ్చి కొంచెం ఆత్మజ్ఞానశీలులు అనమాట. సరే, వాళ్ళు ఎందుకంటే ఆ డౌట్ తీర్చేసుకోవాలి. 4 మాసాల కింద నా పరిస్థితులు, నా భావాలు ఎలాగున్నా, ఆ భావానికి ఎలా ఉంది, వాళ్ళు వచ్చి తీర్చేసుకొని పోతారు. ఇప్పుడు వీడికి ఏమైపోయింది తెలుసు? దీనివల్ల నేను వెళ్ళిన మార్గము తప్పకుండా పొంది తీరుతాను, ఆ తత్వాన్ని పొందుతానని ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. ఏమిటి? ఈ నాద అనుసంధానంలో వచ్చిన ధ్వని. అది చెప్తున్నాడు. విశ్వాసం ఉండాలి కదా. మరి అదే కదా ముఖ్యం మనకి విశ్వాసం. ఆ విశ్వాసం ఏమిస్తుంది మనకి? వెళ్ళే రూటు స్వచ్ఛం, శాంతిగా ఉంది. నేను ఇలా శాంతిగా ఉండిపోయాను అనుకో, మళ్ళీ మళ్ళీ పొందుతానో పొందలేనో, ఈ శాంతి ఇదే శాంతి, ఇంకో శాంతి ఉందా లేదా అన్నట్టు లేకుంటున్నా, ఇది తప్పకుండా నేను వెళ్ళేటటువంటి ఈ మార్గంలో ఆ బ్రహ్మాత్మయుడు అపరోక్త జ్ఞానం పొందడానికి చక్కగా ఉన్నదనే విశ్వాసాన్ని అందజేస్తాడు. అదొకటి. ఇంకేమిటి? విశ్వాస బీజ శుద్ధీనా. ఇది అనమాట అసలు. అర్థమైంది కదా? ఇంకేం చేస్తుంది ఇది బీజశుద్ధి అనమాట. ఈ మనకేమిటి అంటే ఈ అంతఃకరణంలోనే ఏ పనైనా మనకి అందులో మనకేముంటాయి? ఈ రాగద్వేషాది మాలిన్యం అంతా అంటుకుంటుంది అనమాట. ఆ అంటుకున్నదే మనకు అప్పుడప్పుడు పైకొచ్చి దీన్ని కప్పుతుంటుంది. ఇది ఇలాగే ధ్వని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ వింటూ ఆ బీజాన్ని కూడా శుద్ధి చేసేస్తుంది. ఎందుకు? ఈయన ఏది పట్టుకున్నాడు? అది అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి అనుసంధానం, స్వరూప పరిచింతనం అన్నాడు కదా. ఆ పరిచింతనాన్ని చేస్తున్నప్పుడు వచ్చిన ధ్వని కదా ఇదే, మామూలుగా వచ్చింది కాదు కదా. ఆ ధ్వని ఏం చేస్తుంది? ఈ యొక్క భావాన్ని అల్లుకొని ఉంది కాబట్టి చక్కగా మొత్తం జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటే కర్మఫలాలన్నీ తుడిచి పారేస్తుంది అనమాట. అది అనమాట. అందులో ఏదైతే అనాత్మ వాసనలన్నీ ఉన్నాయో ఇక ఆ వాసనాన్ని రాకుండా తీసి పారేస్తుంది. అప్పుడేమైంది? బీజం శుద్ధమైపోయింది అనమాట. అర్థమైంది కదా? కాబట్టి ఈ ప్రకారముగా రాగాది మాలిన్యాన్నంతా పోగొట్టి ఆ యొక్క చిత్తం ఏమవుతుంది? పరిశుద్ధమైపోతుంది. ఉపలక్షణం అంటే ఇవన్నీ సూచన. దీనివల్ల ఇవి సూచన. మనం ఏదో ఒక పనికి వెళ్తున్నాడు, మంచిది కనపడితే ఎలా ఉంటుంది? ఈవేళ పని ఏమిరా బాబు, జయం. తర్వాత సంగతి అయిందో లేదో ముందు మనసు సంతోషం ఉండాలి కదా. ఇప్పుడు అదే చాకలి వాడు పూర్వం అనేవారు, ఉతికిన బట్టలు తెస్తుంటే జయం అంటే దేవుడి దగ్గర ఇంటి కూడా మూట పట్టుకొచ్చాడు అనుకో, మళ్ళీ అపజయం. అది ఎవడు చెప్పిన బట్టలని తెచ్చాడు అనుకో, మరి వాడికి సందేహమే. మరి చూసారా, ఈ జడమైన వస్తువుల ద్వారా ఎంత మనకి నమ్మకాలు సందేహాలు ఉన్నాయి. మరి లోపల చైతన్య శక్తి కోసం ఇది. అందుకే అంటారు ఒకదే శంకరాచార్య, ఈవేళ ఈ టైంలో వర్జ్యం ఉన్నదంటే ఎంత నమ్ముతారో కానీ నీ సచ్చినా పనిచేయలేవు. ఏమిటి? దుర్ముహూర్తం ఉంది, నీకు రావుకాలం ఉంది, యమగుండం ఉంది, సుడిగుండం ఉంది. అర్థమైంది? ఇవి చెబితే మాత్రం తప్పక నమ్ముతారు, దాన్ని ఆచరిస్తారు. నీవే పరబ్రహ్మే అని చెప్పితే అనుకోవడానికి ఎంత అనుమానమో, ఎంత సిగ్గు. వాళ్ళకి
నమ్మకం లేకపోవడం అంటారు ఆచార్యులు ఒక దగ్గర అనమాట. ఏకాదశి మనం వచ్చింది పోయింది చూసామా పాడా ఉన్నది రండి, ఉదాహరణ చెబుతున్నా. ఇవన్నీ లేనివి రావు, వచ్చి ఉన్నవే. అయినా సరే మరి అది ఇవన్నీ నమ్ముతారు. కానీ సాక్షాత్ పరబ్రహ్మ నీవనేసరికల్లా అందరూ మొక్కకి అందరూ దించేసుకుంటారు. అందుచేత ఎంత విచిత్రం అంటారు ఆచార్యుల వారు. అర్థమైందా? అది కదా. ఈ ప్రకారముగా ఉపలక్షణం, ఇవన్నీ కూడా సూచనలు అన్నమాట, లక్షణాలు. మనము సాధించే ధ్యేయమైన లక్షణానికి ఇవన్నీ ఉపలక్షణాలు అన్నమాట. మనం ఏదైతే ధ్యేయమైన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామో దానికి ఇవన్నీ ఏమిటి? ఉపలక్షణాలు. ఇది చెప్పుకొచ్చారు. సో ఇది మొత్తం మీద మనకి ఏమిటంటే ఇది పరమం చక్కనైనటువంటి అయితే మనోహరమైనటువంటిది, శక్తివంతమైనది నాదానుసంధానం. ఈ నాదానుసంధానము మనస్సుకి ఏం చేస్తుంది? చక్కనైనటువంటి ఒక స్థితిని తీసుకొచ్చి సిద్ధారంభము మన కార్యసిద్ధిని చూచే సూచన, అందులో వెళ్ళడానికి స్థిరత్వము, విశ్వాస బీజ శుద్ధీనాం ఉపలక్షణం అని 145 అని చెప్పి ఇప్పుడు 146కి వస్తూ ఉన్నారు. భేరీ మృదంగ శంఖాద్యాహతనాదే మనః క్షణం రమతే కిం పునః అనాహతే అస్మిన్ మధురే అఖండితే స్వచ్ఛే భేరీ మృదంగ శంఖాది ఆహతనాదే. ఈ ప్రకారము మనః క్షణం రమతే కిం పునః అనాహతే అస్మిన్ మధురే అఖండితే స్వచ్ఛే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, ఈ మనస్సునికి ఈ ఆనందాన్ని ఎట్లా కలిగిస్తున్నదో ఈ శబ్దము అన్నటువంటి మరొకసారి చెప్తున్నారు విషయాన్ని. మనస్సు ఉంది కదా, అది భేరీ మృదంగ శంఖాద్యాహతనాది అంటే బేరీ అంటే అందరికీ తెలుసు, డాన్ 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 బేరీ మోగిస్తూ ఉంటారు. మృదంగం అంటే మధ్యలో, శంఖం ఊదుతనం, ఆది బేరీ మృదంగ శంఖ ఆది, అది అనమాట. ఆది ప్లస్ ఆహతనాదే, అది అక్కడ వీళ్ళు తీసుకోవాలి. ఆది ప్లస్ ఆహతనాదే. అది మొదలైనవి డక్క, డమరు, వీణ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటివి ఏవైతే శబ్దం వచ్చే సూచన ఉన్నటువంటి మృదంగాలన్నీ తీసేసుకోండి. అది ఏం చేస్తాయి? ఆ వాద్యముల యొక్క ఆహతనాదే. హతం అంటే కొట్టడం, అర్థమైంది కదా. హతం అంటే కొట్టడం అనమాట. ఆహతం అంటే బాగుగా కట్టడం, పూర్తిగా ఆ కట్టడం వల్ల కలిగిన నాదం అంటే మధురమైనటువంటి శబ్దమందు క్షణం రమతే. చూసారా, మామూలైనటువంటి ఈ బయట కొడుతున్నటువంటి శబ్దాలు అంటే ఒకసారి మనసు ఏమైపోతుంది, సన్నహించింది. ఒకసారి భజన చేస్తారు కదా, ఏమి లైన్గా చేస్తారంటే ఆ భజన అది చేస్తున్న క్షణం అయిపోతే మనస్సు దయించండిపోద్ది. ఏమి కాఫీ ఇచ్చినా పలకడు, టీ ఇచ్చినా పలకడు, పండు ఇచ్చినా పలకడు. అంటే పలకడంటే అర్థం ఏంటి? మన నిద్రపోయిన మన పలుకుతాం ఏంటి? పలకం అంటే నిద్ర కాదు, అది ఆ మనస్సు అందరూ తన్మయత్వం. అది చెప్తున్నారు. ఇదేనయ్యా ఒక క్షణం విని పెదప ఎలాగైతే రమతే దాంట్లో నుండిపోతూ ఉన్నాడో అలాగా ఇప్పుడు చెప్తున్నారు. ఇక మధురే అంటే చాలా గొప్పదన్నమాట. మధు అంటే తేనె వాడినే, తీయమైనటువంటి తేనె అనమాట. అది మధురే ఇంకోసారి ఇచ్చాడనమాట. అదే అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. ఇదే
ఆయనే పోతూనే పెట్టంటాడు. నీకు వస్తే చెప్పండి. అలాగే మధురే అటువంటి మధుతరమైనటువంటిది అనమాట, గొప్పదైనటువంటి అఖండితే మధురే అఖండితే. అది ఎలాంటిదంటే ఈ శబ్దము ఖండం ఉండదు, మంచిని విడవకుండా ఉంటుంది అనమాట. ఖండమై తీగిపోవడం అనమాట. అందుకే అఖండితే ఆ మధురతరమైనటువంటి ఆ శబ్దం అనేటువంటి ధ్వని విడవకుండా సాగుతున్నటువంటిది. స్వచ్ఛే, ఇంకా ఎలాంటిది? స్వచ్ఛమైనటువంటిది. అస్మిన్ అనాహతే, ఈ స్థూలముగా కాదు, అస్మిన్ అనాహతే ఉండాలి. అంతేగాని మామూలు అనాహత శబ్దాలు ఏమిటి? పట్టుకుంటాం, ఏదైనా పట్టుకు ఇలా మీటితే ఒక శబ్దం వస్తుంది, ఇలా మీటితే ఇంకో శబ్దం వస్తుంది, అలా మీటితే ఇంకో శబ్దం. అదే సరి గమ పదని వేరే వేరే శబ్దాలు. ఇది అలాంటిది కాదు. ఈ అస్మిన్ అనాహితే అంతఃకరణములో మన అనుసంధానం ద్వారా పుట్టిన ధ్వని ఆ మేటలతో కాదు అది చెప్తున్నాడు అనమాట. అవన్నీ కాదు. అవి కాకుండా ఇవి ఏమిటిది? అపరిమితమైనటువంటి. ఇంకా అస్మిన్ అనాహతే కిం పునః, అయ్యా వాటి ద్వారాగే ఆ విధమైనటువంటి ఆనందాన్ని క్షణం పొంది మైమర్చిపోతుంటే ఇంక కిం పునః వక్తవ్యం, అర్థమైంది కదా. ఇంకా చెప్పవలసింది ఏమున్నది? అపరిమిత ఆనందాన్ని పొందిస్తాడు ఎవరు? ఇతడు. ఏమిటంటే మనస్సు అన్నటువంటిది చెప్తూ ఉన్నారు. భేరీ మృదంగా శంకాది ఆహతనాది, ఈ నాదనం వల్ల క్షణం రమతే, కొంచెం సేపు అయినా సరే చక్కగా మనకి రమిస్తే అటువంటిది అస్మిన్ అనాహతే, ఆ క్షణం రమితే ఏమవుతుంది? మంచి, దానివల్ల ఆనందాన్ని పొందుతున్నాం కదా. అలాగా అస్మిన్, ఈ అనాహతమునందు ఏమవుతుంది? ఇది మధురే అఖండితే స్వచ్ఛే అస్మిన్, ఇది మధురమైనటువంటిది, మధురతరమైనటువంటి, దేనికంటే చాలా గొప్పదని తీయగా ఆస్వాదాన్ని ఇచ్చినటువంటిది. ఇటువంటి అనాహత అస్మిన్ కిం పునః వక్తవ్యం, ఇంకా ఎంత ఆనందం ఉంటుందని చెప్పాలా అని అంటున్నారు శంకరాచార్య వారు. దాని ఎందే తన్మయం చెందిపోతున్నావు. ఇంకా ఈ ఆనందం ఉన్నది ఇంకా చెప్పవలసింది ఇంకుందా అని ప్రశ్న. అంటే అంతా ఈ యొక్క శబ్దధ్వని వల్ల అటువంటి ఆనందాన్ని పొందుతాడు. ఎందుకంటే అది ఎప్పుడు దాన్ని కొంతమంది 24 గంటలు కూడా ధ్వని ఉన్నది చెప్తుంటుంటారు. అది ఏమి చేయని కానీ అలా వస్తుంటుంది, ఇంకా మంచిదే. ఇక అలాగొస్తే ఇంకొక 6 మాసాల్లో ఇంకా మార్పు వచ్చేస్తుంది చక్కగా. అంటే కొంతమంది చచ్చిపోతారు అనుకో, చచ్చిపోరు, మార్పు అనమాట, తీవ్రమైనటువంటి జ్ఞానం. కొంతమందికి నీకు ఆ శబ్దం 6 మాసాలు వింటే చచ్చిపోతాం అన్నారనుకో, ఇంక మన ఈమెయిల్ వదిలేస్తారు శబ్దం. చచ్చేవాడు ఎప్పుడైనా చెప్తాడు కానీ శబ్దం అది మార్పు వస్తుందంటే మళ్ళీ ఇంకా ఇంకొక అర్థం తెచ్చుకుంటాను. అదిగా చెప్తున్నా, ఏం మార్పు వస్తుంది అన్న అసలు చెప్పలేదని. మార్పు అంటే మనకి ఇంకా చక్కనటువంటి విజ్ఞానం బాండా గారు వస్తాయి. అందుకని ఈ గానంలో ఎంతో తన్మయత్వం. ఇప్పుడు శిశువు ఉన్నాడు అనుకోండి, శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఒక శిశువు ఉన్నాడు అనుకోండి, ఆయనకేం చేస్తాడు? ఉయ్యాలేసి జోజుత్తుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని ఇలాగ గానం పెట్టేసరికి ఏమైపోతాడు వాడు? అలా నిద్రపోతాడు. అర్థమైపోయింది కదా. కొంతమంది రకరకాల గానాలు ఉంటాయి అందులో. అదే మనకేదో ఒకటి గానం ఉదాహరణ చెప్పడం అంతే, అర్థమైంది అది. ఇప్పుడు పిల్లలకి ఈ గానాలు పనికిరావు, ఏదో అది పెట్టుకుంటారు చిన్న సెల్లలు అంటే. ఇంత ఆ పిల్లలకి అది ఇచ్చితే ఆ గానం పెట్టుకొని నిద్రపోతారు. అలా అర్థమైందా? అందుచేత అది చెప్తున్నారు. అందుచేత ఇప్పుడు మరి చూడండి, ఈ గానం ఎలాగ పాము ఉందనుకోండి, ఆ పాముకి చక్కగా ఈ స్వరం నాదస్వరం అంటారు. దాన్ని కూడా నాదమే, అది కూడా ఏమంటారు? నాదస్వరమే కదా అది. కాబట్టి ఆ నాదస్వరం తీసుకుని పగడిప్పి బ్రహ్మాండంగా గ్రహించి ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా. కాబట్టి ఇంకా ఇది అన్నమాట, మానవుడి తన్మయత్వం చదవడానికి ఓ పాము కూడా చక్కగా ఉంటుంది, ఓ శిశువు కూడా చక్కగా ఉంటుంది.
అలాగని కొన్ని కొన్ని పశువులు కూడా చక్కగా శబ్దాలు వింటుంటే ఒకటి లేడి ఉందనుకోండి, దానికి నాదం వచ్చిందనుక తన్మయత్వం చెందిపోతుంటుంది. దానికి పట్టుకోవడానికి అదే మార్గం అన్నమాట, లేదని ఇంకోలా లేదు. మంచి సంగీతం పెట్టేశామంటే ఆ సంగీత తన్మయత్వం చెందిపోద్ది, తన్మతి ఇస్తారు. కాబట్టి అది శబ్దం వల్ల లేడిపోయింది, అక్కడ వేరే సంగతి అది. అందువల్ల ఇటువంటి నాదాలు ఇంకా చెప్పాడు. ఎవడైనా సరే మంచి సుభాషితం కానీ అలాగనే ఇంకా ఏమిటి యువతి యొక్క లీల వల్ల కానీ వాడి చిత్తమే తన్మయత్వం కాకపోతే వాడికి ఎలాంటి వాడు అని ఇక వాడి లోకంలో ఎందుకో ఉపయోగం లేని మనిషి అర్జుడని చెప్పాలట. అర్థమైంది కదా. అందుచేత మంచి సుభాషితం వల్ల ఏమి రావాలి, చక్కనైనటువంటి తన్మయత్వం రావాలి, అది అన్నమాట. అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు ఇక 146 ఇదే 147, ఇప్పుడు 147 ఇంకా దాని గురించి చెప్పబోతున్నారు. చిత్తం విషయోపరమాద్యథాం యథాయాతి నైశ్చల్యం వేణోరివ దీర్ఘతర తథా తథా శ్రూయతే నాదః. చిత్తం విషయ ఉపరమాత్ యథా యథా యాతి నైశ్చల్యం వేణోః ఇవ దీర్ఘతరః తథా తథా శ్రూయతే నాదః. ఇంక చెప్తున్నారు ఇక్కడ ఏమిటంటే విషయ ఉపరమాత్, ఇది అన్నమాట. విషయాల్ని ఉపరమించాలి. విషయం అంటే మనకి శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాల నుంచి ఉపరమణం కాబట్టి దాని నుంచి ఉపరం, దాని నుంచి ఏం చేయాలి, అట్టించడు అవిటి నుంచి తీసుకోవాలి, అటు వదలాలి అవి, అలాగే అనమాట. దానివల్ల ఏముంటుంది, చిత్తం ఎప్పుడైతే ఈ విషయాల నుంచి ఉపరమించింది చిత్తం, ఉపరమించినటువంటి చిత్తం ఏమైపోయింది, విషయ ఉపరమాతో అది ఎలాగైతే ఉపరమించిన చిత్తం, ఆ చిత్తం యథా యథా నైశ్చల్యం యాతి, యథా యథా యాతి నైశ్చల్యం అంటే ఏమిటి, యథా 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 ఏ ప్రకారముగా మెల్లమెల్లగా ఏ ప్రకారముగా నైశ్చల్యం యాతి నిశ్చలత్వాన్ని పొందుతూ ఉన్నదో, విషయముల నుంచి విరమించుకున్న చిత్తము అంతఃకరణములో ఏ విధంగా చక్కగా నిశ్చలత్వాన్ని పొందుతూ ఉన్నదో తథా తథా ఏంటంటే అట్టించి ఉపరమణం చేసినప్పుడు మనం ఉపరమించినప్పుడు అప్పుడు ఏమిటి తథా తథా ఆ ప్రకారముగా నాదః తథా తథా వేణోరివ వేణునాథం అర్థమైంది కదా. వేణు కూడా నాదం, వేణంటే ఎదురుగాల ఇంకేమీ లేదు, వేణు అంటే ఎదురుగాల. వేణునాథం ఎవరి దగ్గర ఉంటుంది, కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది. అర్థమైంది కదా. ఆ వేణునాథాన్ని విన్నారంటే చాలు గోపికలందరూ తన్మయత్వాన్ని చెందిపోతారు. అర్థమైంది కదా. ఆ నాదం ఒక్కసారి ఆయన వాయించేసరికి వాళ్ళందరూ కూడా తన స్వరూపంలో లీనమైపోతారు. అది అనమాట. వాళ్ళ స్వరూపాన్ని ఆ నాదం ద్వారా రమిస్తూ ఉన్నారన్నమాట. అర్థమైంది కదా. అందుకనే వ్రజ గోపికాణం అన్నారు వాళ్ళు. ఎందుకంటే భక్తులలో గోపికల కంటే శ్రేష్టమైన భక్తులు లీలని రాసేసాడు అనమాట. ఎవరో నారదుడే రాసేసాడు. నారదుడు పోయాడు ఒకసారి, పోతూ ఉంటే ఒక భక్తురాడికి ఉపదేశం చేయాలని. ఈ భక్తికి ఏమి పెద్ద ఇది లేదు, ఎప్పుడూ కూడా కొంచెం ఉపదేశం చేస్తే కొంచెం చక్కగా కొన్ని నీతులు చెబితే ఏకాగ్రత ఉంటుందని. ఈయన పోయినట్టు 9 గంటలకు పోయినాడండి. 12:30 దాకా అక్కడే కూర్చున్నాడు ఎవరు, నారదుడు. అయ్యమ్మ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 8 గంటలకి టిఫిన్ పెట్టేసింది, అయ్యగారు వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇక వీడికేం పని లేదు,
9 గంటలకు కూర్చుంది, అలాగే ధ్యానంలో లగ్నం అయిపోయి 12:30 అయిపోయింది. నారదుడు 3:30 గంటలు అయిపోయింది. పాపం లెగిస్తే చెబుతాం కదా నేను బాధ, అర్థమైందా? ఇక 4-1 గంట అయిపోతుంది. ఆవిడిప్పటికి అప్పటికి ఆవిడికి తెలివిలాగా రావడం లేదు, మౌడిలాగా ఉంది ధ్యానం. ఉన్న అయ్యగారు వస్తారు కదా, దానికని 1 గంట ముందు వంట ఉండాలి కదా. ఇప్పుడు అంటుందట కృష్ణుడితో, ఏమయ్యా ఏదో మనస్సు మొత్తం నీలో తగిలించి లైవ్ చేసేసుకున్నావు, లైవ్ చేసుకుని నేను ఇప్పుడు ఏం చేయాలి? వదులు, నా మనసు నాకు ఇచ్చాయి కాసేపు. ఎందుకంటే మా అయినసరికి వంట ఉండాలి కదా, వంట ఉండకపోతే మరి తిండి ఎవరు పెడతాడు ఆయనకి? అందుకని నా మనస్సు 1 గంట 2 గంటలు నీ నుంచి తప్పించు అని ఏడుకుంటుందట. ఎవరు? ఇది విన్నారు నారదుడు. ఇంకెక్కడుంటే నా పరువే పోయినట్టుందిరా అన్నది. ఏదో ఉపదేశం చేస్తే ఈవిడ కలుస్తే ఈవిడ దగ్గర ఉపదేశం నాకే దొరికినట్టుంది. అర్థమైందా? ఈవిడ దగ్గర ఉపదేశం దొరికింది నారదుడికి. ఎవడైనా సరే 10 నిమిషాలు దేవుడా నీ మనస్సు నా మనస్సు నీలో ఉంచినట్టు ప్రసాదించని అంటే ఏడుస్తారు ఎవడైనా. ఈవిడంటుంది నా మనస్సల్లో నీలో లగ్నం అయిపోయింది బాబు, విడిచిపెట్టని ఏడుస్తుంది. ఈ ఏడుపోలు ఎక్కడ ఉన్నారా లోకంలో? ఇది అనమాట. అటువంటి ఆ తన్మయత్వం ఈ నాదానుసంధానాల ద్వారాగా ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. యాతి ఎందుకు? యథా యథా యాతి నైశ్చల్యం అలా తథా తదా వేణోరివ దీర్ఘతర నాద శ్రూయతే. కాబట్టి యథా యథా ఏం చెప్పారు? విషయోపరమాత్, విషయాల నుంచి విరమించిన చిత్తము యథా యథా ఏ ప్రకారముగా నైశ్చల్యాన్ని పొందుతూ ఉన్నదో తదా తదా ఆ ప్రకారముగా వేణోరివా ఆ వేణు యొక్క శబ్దము ద్వారా దీర్ఘతరమైన శబ్దాన్ని నాద శ్రూయతే. ఆ శబ్దం చాలా వరకు శబ్దం వస్తూనే ఉంటుందన్నమాట. అందుచేత వేణోరే ఉంటుంది మురళీధ్వని అన్నమాట. అది దీర్ఘతరనాద. అటువంటి గానము శ్రూయతే ఈ సాధకుడి చేత వింటాడు. సాధకుడి చే వినపడుతున్నదంటే ఆయన చేత పొందబడుతున్నాడు. అందుకు మరి వేణువు నాదాన్ని వేణునాదం అని ఇచ్చారు కదా. మరి ఎందుకు వేణునాదం అంత బలగొస్తుంది అంటే ఆ వేణువులో ఏమీ ఉండదన్నమాట. ఏమంటారు? ఆయన పట్టుకున్న నాదంలో నుంచి ఎందుకు అందరూ తన్మయత్వం చెందిపోతారంటే ఆ వేణువులో ఏమి ఉండదు, అది ఖాళీ. అలాగే మన హృదయం ఖాళీ అయితే ఇక్కడ వేణునాదం ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుంది. అర్థమైంది కదా? దానితో ఏమవుతాం? తన్మయత్వాన్ని పొందుతాం. ఇంతకుముందు చెప్పాను కదా ఒకసారి, రుక్మిణీదేవి చూసిందట. ఏమిట్రా ఈ వేణువు ఎప్పుడు ఆయన చేతిలో ఉంటాడు, నేనైనా కాసేపు పక్కన ఉంటాను కానీ ఈయన ఎప్పుడూ చేతిలో ఉంటాడు. ఈయన పోయిడంటే రానేరుడు ఒక రోజు, కానీ అది చేతిలో ఉంటుంది. మరి నేను ఇక్కడ ఉంటాను. అందుకనే దాన్ని తీసుకొని శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఒక అరగంట దాన్ని అడిగేశాడు, నువ్వేం వ్రతం చేశావు చెప్పు, నీకు 24 గంటలు కృష్ణుడి చేతిలో ఉన్నావు, నాకు ఈ జన్మకి అయిపోయింది, వచ్చే జన్మ నీలాగా నేను ఆయన చేతిలో ఉండాలంటే నువ్వే వ్రతం చెప్పు అంది. నేను ఏ వ్రతం చేయలేదు, నా పని ఏమిటంటే చూసుకో, నువ్వు కనబడుతున్నావా లేదా? కనబడుతున్నా, ఇది నా వ్రతం. అర్థమైందా? లోపల ఏమీ లేకుండా చేసుకున్నాను అంతే కింద జన్మలో, అవి ఏమీ లేదు లోపల. అలాగే నువ్వు లోపల ఏమీ లేకుండా చేసుకుంటే ఆయన చేతులు ఉంటావని చెప్పింది. అందుకనే ఇక్కడ చిత్తం విషయ ఉపరమాత్ చిత్తం, అది అర్థమైందా? ఈ ప్రకారముగా నిశ్చలత్వాన్ని పొంది వేణునాదంలాగా ఎల్లప్పుడూ ఆ స్వరూపంలో మనం ఉంటాం. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 148 నాదాభ్యంతర్వర్తి జ్యోతి యద్వర్తతే చిరం తత్ర మనోలీనం చేత్ న పునః సంసార బంధాయ. నాదాభ్యంతః వర్తి జ్యోతి వద్వర్త జ్యోతి యద్వర్తతే చిరం తత్ర
మనోలీనం చేతు నా పునః సంసార బంధాయ. ఇక్కడ ఇంకో చిన్న విషయాన్ని తీసుకెళ్ళారనమాట. ఆ నాదంలోనే ఇంకొకటి ఉత్పన్నం అవుతున్నది అని ఏకాగ్రత కోసం. నాదాభ్యంతర్వర్తి జ్యోతి, అది అనమాట. కాబట్టి నాదం యొక్క ఆభ్యంతరములో ఒక జ్యోతి స్వరూపం అన్నటువంటిది యత్వర్తతే, ఏదైతే ఆ జ్యోతి స్వరూపం ఉన్నదో తత్ర మనః, తత్ర ఏమి ఆ జ్యోతి స్వరూపమునందు మనః మనస్సు చిరం. ఏమిటి చిరం అంటే ఒక క్షణం కాదు, చాలా కాలం. దొరికిపోయిందో అంటారు, మళ్ళీ మధ్యాహ్నం అసలే లేదంటారు. అలా కాకుండా అది దొరికినా దొరకకపోయినా మన పని మనం చేస్తూనే ఉండాలి. అది చెప్తున్నారు అనమాట. నాద ఆభ్యంతరవర్తి, అటువంటికి తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థ జ్వాలమాల కులం భాతి, మంచి దేదీప్యమానమైనటువంటి జ్వాలతో ఉండేటువంటి మధ్యలో పరమాత్మ ఉండాలని మంత్రపురుషం చెబుతుంది కదా. అలాగనే ఈ నాదం యొక్క శబ్దంలో ఒక జ్యోతి అనేది కనబడుతుంది. కొంతమందికి అర్థమైంది కదా. అది చిరం. అదేం తత్ర తత్ర ఆ జ్యోతి యందు మనః ఆ మనస్సు ఏమి చిరం అలాగ చాలా కాలం వరకు లీనం చేత్, ఎక్కడైతే లీనమైందో లీనాన్ని చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందో మనకి సంసార బంధాయ నా పునః నాస్తి. ఈ సంసార బంధమే మనకి పోతూ ఉన్నది. అర్థమైంది కదా. ఎలా పోతుంది ఈ సంసారం, ఎప్పుడు వదులుతుందో చెప్పండి అంటారు చాలామంది. వాళ్ళందరూ ఈ శ్లోకం పట్టుకొని చదువుకుంటాడా. ఎలా పోతుంది అంటే అని చెప్పేశాడు, నీకు సంసారం పోతుంది పో అన్నాడు. అర్థమైంది. నీ వచ్చిన నాదం యొక్క ఆభ్యంతరంలో జ్యోతి ఉంటుంది. అర్థమైందే. ఆ జ్యోతిని నువ్వు చక్కగా చిరకాలం మనస్సు ద్వారా అందులో లీనం చేశావంటే జ్యోతిలో నీకు సంసార బంధమే పొమ్మన్నాడు. అది ఎన్ని ఉపాయాలు, ఒక ఉపాయం. ఇక ఇందులో ఈ ప్రకరణంలో చివరి శ్లోకం ఇది. ఆ యోగ పద్ధతి యొక్క ప్రాశస్తాన్ని ఇంకా మరి ఒక చెప్పి వివరిస్తున్నారు. పరమానందానుభవాత్తు శుచిరం నాదానుసంధానాత్తు శ్రేష్ఠ చిత్తలయోయం సత్సు అన్యలయేషు అనేకేషు. చెప్తున్నారు పరమానంద అనుభవాత్తు శుచిరం నాదానుసంధానాత్తు, నాద అనుసంధానాత్తు సవన జరగం వచ్చి నాదానుసంధానాత్తు శ్రేష్ఠ చిత్తలయ అయం సత్సు అన్యలయే. అది అన్యలయేషు అయం సత్సు అన్యలయేషు అనేకేషు. అది ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదట అన్యలయేషు అనేకేషు ఏమిటంటే చిత్తము అన్యలయేషు, చిత్తం లయం చేయడానికి అన్యమంటే ఇతరమైన ఉపాయాలు అనేకమైన ఉపాయాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమిటి అన్యలయేషు అనేకేషు, అనేకమైన ఉన్నాయి చేయడానికి ఉపాయాలు ఉండగా శుచిరం ఇది మంచిది అన్నమాట. ఇది శుచిరం అతి దీర్ఘకాలము నాదానుసంధానాత్తు, ఆ దీర్ఘకాలం ఏదైతే తనకు వినబడినటువంటిది సూక్ష్మమైనటువంటిది అనాహత గానమైనటువంటిది ఆ నాదమందు మనస్సును చక్కగా మనం సంలగ్నం చేసినట్లయితే కలిగితే అప్పుడేమిటి మనకి చెప్తున్నారు ఇక్కడ పరమానందానుభవాత్తు. అది ఏమి కలుగుతుంది, పరమానంద అనుభవం మనకి సిద్ధిస్తుంది అన్నమాట.
ఆ అనుభవ కారణంగా మళ్ళీ ఇంకేమవుతుందో తెలుసా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయం చిత్తలయ, ఈ చిత్తం ఏమైపోతుందో తెలుసా, లయమైపోయి శ్రేష్ఠ పద్ధతిలో, శ్రేష్టం అంటే శ్రేష్టమైన పద్ధతి అవుతుంది. ఎలా అంటే ఇంకోసారి చూసుకోండి, అన్యలయేషు అనేకేషు ఉంటాయి. ఎందుకంటే ఈ భక్తికి కూడా అనేక రకాలు ఉంటాయి, అర్థమైంది కదా. ఎన్ని రకాలున్నా స్వస్వరూపానుసంధానం భక్తి అక్కడ చెప్పుకొచ్చాడు. అలాగనే ఈ చిత్తానికి లయానికి ఒకటి చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, నువ్వు బాగా గాలి గీసి అలా ఉండు అంటారు, కొంచెంసేపు అలా పీల్చుకొని కొంచెంసేపు ఉండు అంటారు, అర్థమైంది కదా. కొంతమంది ఇలా మూసుకొని నువ్వు అలా ఉండు అంటారు, అర్థమైంది. ఈ రకరకాలు ఎన్నున్నాయా యోగంలో. ఒకడు యోగం చెబుతారు, ఇంకో నువ్వు అలా శ్వాస మీద అలా పెట్టుకొని ధ్యాసగా ఉండు అంటారు. ఇంకోటి ఏమంటాడు, అసలు నువ్వు శ్వాస వద్దు ఏసీ వద్దు అలా కుంభకంగా అలా ఉండు కొంతమంది చెబుతారు, అర్థమైంది కదా. ఇవన్నీ దేనికి, చిత్తలయానికి. అలాగనే నువ్వు పరమాత్మానుసంధానం ద్వారాగా నీకు వచ్చిన శబ్దం ద్వారా దాన్ని లయం చేసినప్పుడు దానివల్ల కలిగేది అది ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రకారముగా ఈ అన్యలయేషు అనేకేషు సత్సు, అదేనమాట. అన్యలయేషు అనేకేషు సత్సు అంటే ఉంటూ ఉంటుండగా, అనేకమైన లయములు చేసిన సాధనలు ఉంటూ ఉండగా, అప్పుడు సుచిరం నాదానుసంధానాత్తు, చాలా కాలం నాదాన్ని, ఈ యొక్క శబ్దాన్ని అలాగ అనుసంధానం చేస్తే ఏమిటి, పరమానంద అనుభవాత్తు, ఆ పరమానంద అనుభవాన్ని కలుగుతుంది. దాని కారణంగా నీకు ఇక్కడ లయం, చిత్తం యొక్క లయం కలుగుతుంది, అర్థమైంది కదా. చిత్తం యొక్క లయం అక్కడ కలుగుతుంది. అది ఎలాంటిది, శ్రేష్టమైనటువంటిది. అనేక అనుసంధానాలు ఉన్నా ఈ పరమాత్మానుసంధానంగా మనం చేస్తున్నటువంటి శబ్దోత్పత్తి ద్వారా చేసిన లయము అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి. అందుకే ప్రారంభంలోనే స్వరూప చింతనని పెట్టేశారు. ఇంకో చింతన లేకుండా ఆ చింత నుంచి ఈ చింతన తెచ్చుకోవడం లేకుండా ఈ ప్రకారముగా మనకేం చెప్పారు, ఇది నాదానుసంధాన ప్రకరణం ఇది అన్నమాట. ఈ ప్రకరణం ద్వారా మనకి చిత్తం ఏకాగ్రత, పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టనం భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.